శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో యోగాల గురించి తెలుసుకుంటూ అసలు జయయోగం అంటే ఏంటో తెలుసుకుందాం. జయయోగం పేరులోనే ఉంది. ఇక్కడ అంటే అన్నిట్లోనూ జయం సాధించేటటువంటిది, పరాజయం ఎరుగునటువంటిది. పరాజయం గురించి అసలు తెలియదు, అటువంటి యోగాన్ని జయయోగం అంటాం. ఎవరికైతే ఈ యోగం ఉందో, ఎవరికైతే జాతకంలో జయయోగం అనేటటువంటిది ఉందో వాళ్ళు ధనవంతులు అవుతారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, చేస్తున్న వృత్తిలో విజయవంతం అవుతారు. ఏ వృత్తి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏది చేసినా కూడా అందులో విజయవంతం అవుతారు, ధనవంతులు అవుతారు, శత్రువుల్ని జయిస్తారు. శత్రువులు ఉండరు అని చెప్పలేము, శత్రువులు ఉంటారు. వాళ్ళ ఎదుగుదలను చూసి కొంతమంది శత్రువులుగా మారుతుంటారు, కానీ వాళ్ళని జయించగలిగే సత్తా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని చూసి భయపడకుండా ఉంటారు. శత్రువుల్ని చూసి భయపడడం అనేది ఉండదు. అలా అని చెప్పి వాళ్ళు ఏమి పోరాడతారని కాదు, వాళ్ళ వృత్తి ద్వారా, చేతల ద్వారానే జయించి ఇంకా పైకి ఎదుగుతారని చెప్పొచ్చు. యోగం ఉన్న వాళ్ళను శత్రువుల్ని జయిస్తారు, సంతోషకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక బాధ, అనారోగ్య సమస్యలు, బాధలు, తలనొప్పులు, వాడు ఇలా అన్నాడు, వీడు అలా, ఇలాంటివి ఏవీ ఉండవు. సంతోషకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. అన్ని పెట్టుబడుల్లో విజయం సాధిస్తారు. అంటే పెట్టుబడులు అంటే అసలు ఓన్లీ డబ్బులు పెట్టి లాభం సాధించామనే కదా. వ్యాపారం చేశారు, అందరూ విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్నారు, విజయం సాధిస్తారు. ఇంకేదైనా స్టార్ట్ చేశారు కొత్తగా ఒక వెంచర్, విజయం సాధిస్తారు. అన్ని రంగాలలో ఏ పెట్టుబడైనా సరే విజయం సాధిస్తారు. పరాజయం ఎరుగనటువంటి వారు అని చెప్పుకోవచ్చు. దీర్ఘాయుమంతులు అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్ణాయుద్ధాయంతో చాలా చక్కగా జీవితం గడుపుతారు. అంటే కొంతమంది చూడండి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక కీళ్ళ నొప్పులు రావడం, బీపీ షుగర్ రావడం, ఇంకొక సమస్య రావడం, ఇలా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ ఎవరికైతే జయయోగం అనేటటువంటిది వాళ్ళ జాతకంలో ఉందో, ఏ అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషకరమైన జీవితం, సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. దీర్ఘాయువుగా ఉంటారు. అపజయం ఎరుగరు. అపజయం ఎరగనటువంటి వారు, రుణ బాధలు లేనటువంటి వారు. అంటే అప్పులు చేసాం, అబ్బాయి అప్పు ఎలా తీర్చాలి, నెల నెల కట్ అవుతుంది, నెలలా కట్టాలి, ఎలా కట్టాలి, ఇటువంటి ఏ టెన్షన్స్ ఉండవు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. రుణ బాధలు లేనటువంటి జీవితం. మనకు శతకాల్లో చెప్తారు, వేమ శతకం, సంవత్సర శతకాల్లో ఎవరు ఆనందంగా ఉంటారంటే ఎటువంటి రుణ బాధలు ఏమీ లేనటువంటి వారు హాయిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలా రుణ బాధలు లేనటువంటి వారు, ఎవరికైతే జయయోగం ఉందో ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారంటే సంతోషకరమైన జీవితం, ధనం ఉంటుంది, శత్రువులు ఉండరు, రుణం ఉండదు, దీర్ఘాయువులుగా ఉంటారు, అనారోగ్య సమస్యలు ఉండదు. మరి ఈ జయయోగం అనేది ఎలా ఏర్పడుతుందంటే చాలా చిన్న కాంబినేషన్ అండి, చాలా చిన్న కాంబినేషన్. అది కానీ ఉంటే జయయోగం అనేది ఏర్పడుతుంది. కానీ ఇది చాలా అసాధారణమైనటువంటి యోగం, అందరికీ ఉండదు. చాలా పెక్యులర్గా కొంతమందికి ఎప్పుడో ఉంటుంది, వాళ్ళకి తప్ప జయయోగం అనేది ఉండదు. ఎలా వస్తుంది అంటే షష్టమాధిపతి నీచ పట్టాలి, 6th లార్డ్ షష్టమాధిపతి నీచ పట్టాలి, దశమాధిపతి పరమోచ్చ పొందాలి. అంటే షష్టమాధిపతి నీచ పట్టి దశమాధిపతి పరమోచ్చ పొందితే అప్పుడు జయయోగం ఏర్పడుతుంది. ఉచ్చ తెలుసు, పరమోచ్చ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఉచ్చ అనేది మనందరికీ తెలుసు, ఒక ఫలానా గ్రహం ఫలానా రాశిలో ఉంటే ఉచ్చ పొందిందే చెప్పుకుంటాం. మరి పరమోచ్చ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. రవి మేషరాశిలో ఉచ్చ పొందుతాడు. అదే మేషరాశిలో 10 డిగ్రీల దగ్గర రవి ఉందంటే పరమోచ్చ పొందింది అని చెప్పుకోవచ్చు. అలాగే చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు, 3 డిగ్రీల దగ్గర పరమోచ్చ పొందుతాడు. కుజుడు మకర రాశిలో ఉచ్చ పొందుతాడు, 28 డిగ్రీల దగ్గర పరమోచ్చ పొందుతాడు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొంది 15 డిగ్రీల దగ్గర పరమోచ్చ పొందుతాడు. గురుడు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు, కానీ 5 డిగ్రీల దగ్గర పరమోచ్చ పొందుతాడు. అలాగే శుక్రుడు 27 డిగ్రీల దగ్గర మీనరాశిలోను, శని 20 డిగ్రీల్లో తులారాశిలోను పరమోచ్చ పొందుతారు. ఇక్కడ ఇచ్చిన రాశులన్నీ ఉచ్చ పొందేటటువంటి స్థానాలు. అక్కడ డిగ్రీలు ఇచ్చాను కదా, అవన్నీ పరమోచ్చ పొందేవి. సో ఇందాక చెప్పినట్టుగా షష్టమాధిపతి నీచపట్టి, దశమాధిపతి 10th లార్డ్, వృత్తికి సంబంధించిన 2 వృత్తే, 6th 10th లార్డ్. 6th నేను చూస్తాం సేవకం అంటాం, అంటే సర్వీస్ చేయడం. 10th అంటే వృత్తి చేయడం. 6th లార్డ్ నీచ పట్టాలి, 10th లార్డ్ పరమోచ్చ పొందాలి. సో ఎప్పుడైతే 10th లార్డ్ పరమోచ్చ పొంది 6th లార్డ్ నీచ పట్టాడో అప్పుడు జయయోగం ఏర్పడుతుంది. పరమోచ్చ అంటే చెప్పాం, ఉచ్చ పొందినటువంటి రాశిలోనే ఫలానా డిగ్రీ దగ్గర ఉంటే ఆ ఒక గ్రహం, అప్పుడు ఆ గ్రహం పరమోచ్చ పొందింది అని చెప్పుకోవచ్చు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ జాతకుడికి జయయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. జయయోగం ఉన్న వాళ్ళు పైన చెప్పినటువంటివన్నీ అనుభవిస్తుంటే ధనవంతులు, సుఖమైన జీవితం, అనారోగ్య సమస్య లేకుండా, శత్రుబాధలు లేకుండా, రుణబాధలు లేకుండా ఉంటారు. ఎందుకు అవే ఉండవు అని అనుకుంటే, షష్టమం అంటే ఏంటి? దుస్థానం.
షష్టమం అంటే ఏంటి? దుస్థానం. 6, 8, 12 అన్నవి దుస్థానాలు మనకు తెలుసు. సో ఆ భావం నీచపడితే ఆ భావం నుంచి అసలు ఏం చూస్తాం? షష్టమం నుంచి రుణములు, అనారోగ్య సమస్యలు, శత్రువులు ఇవన్నీ చూస్తాం. రుణములు, శత్రువులు, అనారోగ్య సమస్యలు. సో నీచపట్టిందంటే అక్కడ అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. ఎప్పుడైతే దశమాధిపతి ఉచ్చపట్టి 6th నీచపట్టాడో 6th దుస్థానానికి ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. అప్పుడు ఈ జయయోగం అనేది ఏర్పడుతుంది. సో షష్టమం నుంచి వచ్చేవేవి అనుభవించరు, దశమం నుంచి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్, ఈ షష్టమం నుంచి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ డిజాల్వ్ అయిపోయి దాని నుంచి వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ అనుభవించి డబుల్ పాజిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తారు జాతకులకు, ఎవరికైతే జయయోగం ఉందో అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం. ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే జ్యోతిష్యం ఆన్లైన్లో చెప్పడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్య పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.